హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి 2016 రూపాయలు కాస్త పెంచి 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకునే వారికి 6000 రూపాయలు ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చింది. అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరం గడిచి 15 నెలల నుంచి 16 నెలలు అయితే కావస్తుంది. ఇప్పటికీ పెన్షన్ల పెంపు ఇందుకు సంబంధించి ఈ నెల నుంచి ఎప్పటి నుంచి పెంచే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలంలో పెన్షన్ అనేది రిలీజ్ చేస్తూ వస్తుంది. ఈ రోజు ఎంతమందికి వచ్చే అవకాశాలు అయితే ఉంది, రేపు ఎన్ని జిల్లాల వరకు రాబోతుంది. ఎంతమంది అడుగుతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందా? తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ పథకం కింద 5 కేటగిరీలు విభజించి యూనిట్లు మంజూరు చేస్తున్నారు. కేటగిరీల వారీగా బ్యాంకు రుణాలతో కొంత మొత్తం సబ్సిడీని అందిస్తుంది. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసానికి సంబంధించి 16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీలు 5 లక్షల రూపాయలు, ఎస్సీలు అంటే 5 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఎస్సీలు వచ్చేసి 2 లక్షల వరకు, ఎస్టీలు వచ్చేసి 1 లక్ష వరకు అయితే ఉంది. ఈబీసీ 23,000, మైనార్టీలు ఇలా క్రిస్టియన్ల వారిగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వచ్చేసి దాదాపు మండల ఆఫీసర్లు 70% అప్లికేషన్లు పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ స్కీమ్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు బ్యాంక్ అధికారులు సైతం చెక్ చేయాల్సి అయితే ఉంది. దీంతో చాలా మంది దరఖాస్తులు ఈ పథకం అనర్హులుగా తేలే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అనేది సివిల్ స్కోరు కీలకంగా మారనుంది. దరఖాస్తు చేసుకునే వ్యక్తి సివిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకర్లు లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంది. అంతేకాకుండా ఇతర అగ్రికల్చర్ కావచ్చు, హౌసింగ్, వెహికల్ లాంటి పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోయినా డిఫాల్టర్గా మిగిలిపోయిన వారికి పరిగణలోకి తీసుకొని ఉన్నట్లు తెలుస్తుంది. లోన్లు కట్టని డిఫాల్ట్ సివిల్ స్కోరు తక్కువ ఉన్న వాళ్ళను మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులు అవుతారన్నమాట, 40% మంది అనర్హులు అవుతారని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మొత్తం 2 లక్షల మందికి పెన్షన్ అనేది మంజూరు చేయాలని భావిస్తుంది. ఇది కూడా కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లు అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లు అనేది 12 మంత్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మంత్ పెన్షన్ ఏప్రిల్ 5 అలా 27, 28, 29 ఇలా తారీఖులు అయితే ఇవ్వడం జరిగింది. అది మే మంత్ కి అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 తారీఖు లోపు పెన్షన్లు అనేది కంప్లీట్ అయితే చేస్తారన్నమాట. చాలా జిల్లాల్లో అయితే కంప్లీట్ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కొన్ని జిల్లాలో కాకపోతే అవుతుంది అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రభుత్వం పెన్ నెల అనేది మనకు 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందించారు. సో 3 నెలలు కనుక తీసుకోకపోతే పెన్షన్ అనేది కట్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. పెన్షన్లు తీసుకున్నవారు హ్యాపీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఈ మంత్ తర్వాత జూన్ కాబట్టి విధానంతో కొత్త మార్పులతో డైరెక్ట్ రికగ్నిషన్ ఒక మొబైల్ యాప్ తీసుకొస్తారన్నమాట. దానిలో స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకు పెన్షన్ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లు, కొత్త మార్పులు అయితే ఉండబోతున్నట్లు అయితే అప్డేట్స్ వస్తున్నాయండి.